బాగా పెంచేసుకుంటున్నాం విపరీతంగా. దానివల్ల భ్రమల్లో పడిపోతున్నాం. జీవితాన్ని మనమే బందీ చేసుకుంటున్నాం. చివరికి చిన్నపిల్లలు తెలియక లోపల గదిలో చేరి తలుపు వేసుకుని లోపల నుంచి తలుపుది అని గోల్ చేసినట్టే మనం కూడా విడిపించని శివుణ్ణి ప్రార్థన చేస్తాం. ఆయన అమాయకంగా ఆలోచి, ఇదేమిట్రా నువ్వు తలుపు వేసుకున్నావు నన్ను దీయమంటావు. చిన్నపిల్లలు చూడండి, ఒక్కోసారి సరదాగా లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసుకుని అమ్మ తలుపు ఎవరు తీయాలి వాడు తలుపు వేసుకుంటే అదో ఆట. అలాగే మనము సంసారం అనే బంధం, ఉద్యోగం అనే బంధం, రకరకాల బంధాలు మనమే పెంచేసుకుని మన తలుపు మనమే లోపల నుంచి చేసుకుని దేవా తలుపుది ఎవడా దేవుడు నీ మాట వినేది అక్కడ, నువ్వే తలుపు వేసుకున్నాక నీ తలుపు నువ్వు తీసుకోవచ్చు కదా, ఎవరు వద్దన్నా. అంతిమంగా జీవితం ద్వారా మనం పొందవలసింది ఏంటంటే భ్రమలకన్నిటికీ అతీతమైన సుఖాన్ని పొందాలి. సుఖము దుఃఖము ఈ రెండు ఎప్పుడు మనకి ఏమీ చేయలేవు. నిజానికి చెప్పాలంటే సుఖము దుఃఖము రెండూ శూన్యమే. సుఖ దుఃఖాలకు అతీతంగా ఉన్నదాన్ని ఆనందం అంటారు. దాన్ని సుఖము అనరు, దుఃఖము అనరు. అంచేత మనం సుఖంగా ఉండాలి అంటే భ్రమరహితంగా ఉండాలి. మీ ఇంటి ముందు మీరు పెట్టుకున్న మొక్కలు ఇలాంటివి ఉన్నాయి కదండి, ఇలాంటివి పెడతారు కదా, ఇళ్లల్లో కూడా పెడుతున్నారు. ఏదో కొద్దిగా నీళ్లు పోస్తే చాలు, కొన్ని అసలు పోయెక్కరు. అవి చూడండి, మీరు పెట్టి సూరుకుని ఎవరో రాగానే ఇది ఇథియోపియా నుంచి తెచ్చా, ఇది ఇటకలపాడు నుంచి ఈ అనవసరం అమ్మా ఈ ప్రచారం. నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు నాకెందుకు? అది నువ్వు చూసావా, అక్కడ కూర్చున్నావా, దాని వాసన చూసావా? మళ్ళీ దాన్ని ఫోటో తీస్తారు. ఇదో దరిద్రం. ఫోటోలు తీకండి, అసలు కెమెరా పక్కన బారేయండి, ఫోన్ పక్కన బారేయండి, ఆ మొక్క దగ్గర కూర్చోండి. పసిపిల్లాడ దగ్గర కూర్చుని నిమిరినంత ప్రేమగా ఆ మొక్క ప్రతి ఆకుని నమ్మండి. ఈవెన్ ఇట్ ఈజ్ ప్లాస్టిక్ పర్వాలేదు, పచ్చని ఆకు అయితే మంచిది, ప్లాస్టిక్ అయినా పర్వాలేదు, చూడ్డానికి బాగుంది కదా. ఆ మృదుత్వం తెలుస్తుంది, మనస్సు మృదువు అవుతుంది. భర్తతో కాదు, భార్యతో కాదు, ఎవరితో తగాద పెట్టుకోమా. మనస్సు మృదువుగా ఉంటే మృదునా హంత్య దారుణం అని వ్యాసుడు భారతంలో చెబుతారు. మృదువైన మాటలతో, మృదువైన తత్వంతో ప్రపంచంలో కఠినమైన వాడిని కూడా జయించచ్చు, మృదువైన వాడిని జయించచ్చు అని వేరే చెప్పాలా అన్నాడు.